సందర్భంగా హైదరాబాద్ జిల్లాలో జరుగుతున్న ధర్నా చౌక్లో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఎస్టీయూటీఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఈరోజు ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినది ఇది అడుక్కునేది కాదు. ప్రభుత్వం ఇవ్వాల్సింది 5 సంవత్సరాలకు ఒకసారి రావాల్సిన పిఆర్సీ 8 సంవత్సరాలు అంటే పాత ప్రభుత్వం 33 నెలలు ఆలస్యం చేసిందని అనుకుంటే ఆ యొక్క ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం లేదు. నేను ఇస్తా, మీకు డిఎల్ ఇస్తా, పిఆర్సీ ఇస్తా అని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 38 నెలలు అయింది. అయినా ఇప్పటి వరకు పిఆర్సీ ఇవ్వలేదు. పిఆర్సీ రిపోర్ట్ కూడా తెప్పించుకోలేదు. 6 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 6 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. అలాగే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తాన్న ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో మొట్టమొదటి పాయింట్గా పెట్టిన ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా సిపిఎస్ రద్దు చేయలేదు, ఓపీఎస్ ఇవ్వలేదు. ఇస్తా అని తాత్సారం చేయడమే జరుగుతుంది. ప్రధాన 3 డిమాండ్లే కాకుండా హెల్త్ కార్డు, ఈరోజు హెల్త్ కార్డు కూడా 3 నెలలుగా ప్రభుత్వం జీతాల్లోంచి 1.5 అయితే కట్ చేసుకుంటుంది. కానీ ఇప్పటిదాకా ఎటువంటి ముందుకు సాగలేదు. హాస్పిటళ్లతో ప్రస్తుతం జరుగుతున్న విధంగా ఎటువంటి ముందుకు పోవట్లేదు. కాబట్టి ఈ యొక్క 3 నెలలుగా కటింగ్ జరుగుతుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ హెల్త్ కార్డుల విషయంలో ముఖ్యంగా బాధపడడం జరుగుతుంది. అలాగే పిఆర్సీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. డిఏ అనేది అడుక్కునేది కాదు, కరువు వచ్చం. అది 6 నెలలకోసారి ప్రభుత్వం ఇవ్వాల్సిందే. ధరలు సూచిగా పట్టి 6 నెలలకోసారి ఇవ్వాల్సిన డిఏని ఇప్పటికీ 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. దగ్గరగా 12.24 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. 6 డిఏలు ఇవ్వాల్సిందే, పిఆర్సీ ఇవ్వాల్సిందే, సిపిఎస్ రద్దు చేయాల్సిందే. అలాగే హెల్త్ కార్డును కూడా ఇవ్వాల్సిందే, ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా అన్ని హాస్పిటళ్లతో చర్చలు జరిపి హెల్త్ కార్డు ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఎంతో ఉద్యోగస్తులు వైద్యానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎక్కువ కాలం జీవించాలంటే హెల్త్ కార్డు అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి హెల్త్ కార్డు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా హైదరాబాద్ జిల్లా వినియోగించడం జరుగుతుంది.